పులిని చూసి నక్క వాతాలు పెట్టుకున్నట్టుంది నా కథ. చాలామంది యూట్యూబర్స్ ఇట్లనే స్టార్ట్ చేస్తారు కదా వీడియోస్. నేను కూడా అట్లనే ఇలా స్టార్ట్ చేశాను అనుకున్నా. కానీ దో బెంది ఏమంటారు, రోజు నిమ్మకాయ పులిహోర, పూరీలు, ఉప్మా ఇవే రొటీన్ తిని తిని బోర్ కొట్టేస్తుంది. సో ఏదైనా డిఫరెంట్గా చేసుకుందామని ఇట్లా ఆలు పరాఠాలు చేద్దామని డిసైడ్ అయినా. చలో ఇంకా లేట్ ఎందుకు చేసేద్దాం రండి ఆలు పరాఠా. ఈ ఆలు పరాఠా మా పెళ్ళైన కొత్తలో మా ఆయన ఒకసారి చూపించిండు మేము అస్సాంలో ఉన్నప్పుడు. నేనైతే ఆలు పరాఠా అంటే ఏమనుకుంటుంటే అంటే చపాతీ దానిపైన ఆలు పెట్టిస్తారు కావచ్చు అని అనుకున్నా. కానీ ఆయన రెసిపీ చేసినప్పుడు చూస్తే మాత్రం చాలా విచిత్రంగా అనిపించింది. మరి నేనేమో స్టఫింగ్ అంటే పోలేలో పెట్టుడే చూసినా కానీ చపాతీలో పెట్టుడు మాత్రం ఎప్పుడు చూడలేము. మనం కూడా అంతే కదా మ్యాక్స్. ఎందుకంటే ఈ ఆలు పరాఠా అవన్నీ నార్త్ సైడ్ ఎక్కువ ఉంటాయి. మన సైడ్ అయితే మనం స్టఫింగ్ చేసి పెట్టే ఒకే ఒక్క వంటకం ఏంటంటే పోలేలే. నాకైతే పోలేలే సీరియస్గా. పెళ్ళైన కొత్తలో వద్దన్నా కూడా కొత్త కొత్త వంటకాలు చేసి తినిపిస్తుండే. అసంటిది ఇప్పుడు చేయమంటే నన్నే కొత్త కొత్త వెరైటీలు చేయమని చెప్తుండు. అట్లుంటుంది మన ఆయనతో. మేబీ పిల్లలు పుట్టిన తర్వాత అందరి పతిగాలు ఇంతే కావచ్చు. సర్లేండి, ఇప్పుడు సుత్తి ఆపి అసలు రెసిపీలోకి వచ్చేద్దాం. మొదలు ఆలు పరాఠా చేయడానికి ఆలుగడ్డలు తీసుకోవాలి. నేనైతే ఒక పావు కేజీ ఆలు తీసుకొని ఒక 2 విజిల్స్ వచ్చే వరకు మంచిగా వాష్ చేసుకొని కుక్కర్లో పెట్టుకున్నా. ఇంకా విజిల్స్ వచ్చిన తర్వాత ఆలు తీసుకొని మంచిగా పైనుంచి పొట్టు తీసుకొని మంచిగా మ్యాష్ చేసుకొని ఇంకా అందులోనే పసుపు, కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్. నా దగ్గర అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ లేకుండే ఖాళీ వెల్లుల్లి దంచి వేసిన. ఇంకా జీరా పౌడర్, ధనియా పౌడర్ ఉంటే ఆమ్చూర్ పౌడర్ కూడా వేసుకోవచ్చు. నా దగ్గర లేదు, అందుకే నేను స్కిప్ చేసేసిన. ఇంకా తర్వాత చాప్ చేసుకున్న ఆనియన్స్ అయితే సన్నగా చాప్ చేసుకోవాలి. ఎందుకంటే పంటికి ఇంత క్రిస్పీగా తగులుతుంటే చాలా బాగుంటుంది టేస్ట్. ఇంకా కట్ చేసుకున్న ఆనియన్స్, కొరియాండర్ అన్నీ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని ఇంకా ఈ మిక్స్చర్ని మనం మొదలు పెట్టుకున్నాం కదా పిండి, ఆ పిండిలో మంచిగా స్టఫ్ చేసుకొని కాల్చుకోవాలి. అంతే, గరం గరం ఆలు పరాఠా రెడీ. మా వాళ్ళు చూడండి రోజు తినూరి అంటే వద్దంటారు. ఈరోజు మాత్రం మస్తు ఓవర్ యాక్షన్ చేస్తారు. ఏమంటారు? వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్.